హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 5 to 6 years బేబీకి రఫుల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకుందామండి. విత్ 17 inches, లెంత్ 11.5 inches తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4.5 inches, షోల్డర్ 4.5 inches అండి. నెక్ పార్ట్ 2 inches, షోల్డర్ పార్ట్ 2.5 inches మెజర్ చేసుకోవాలి. అండ్ నెక్ కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 inches మెజర్ చేసుకోవాలండి. కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి 1/2 inch వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర 1/2 inch డౌన్కి కటింగ్ చేసుకోవాలి. చెస్ట్ 6.5 inches, వేస్ట్ 6 inches మెజర్ చేసుకోవాలండి. యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకొని మెజర్ చేసుకోవాలి. టక్స్ కోసం విత్ 3 inches, లెంత్ 3 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ 3 inchesకి బోత్ సైడ్స్ 1/2 inch మెజర్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం. అండ్ 1 inch డౌన్ పార్ట్లో ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. అండ్ ఖర్చు కోసం 1 or 1.5 inches క్లాత్ని ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో 1/2 inch ఈ విధంగా సైడ్కి కటింగ్ చేసుకోవాలండి. టక్స్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని జిప్ కోసం 1/2 inch క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని పైన ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ 2.5 inches తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 inch లోతు తీసుకున్నాం కదండి. బ్యాక్ పార్ట్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని 2 partsగా డివైడ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ కోసం టోటల్గా 2 meters క్లాత్ యూజ్ అవుతుందండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. క్లాత్ని 2 layers ఫోల్డింగ్ చేసుకోవాలి. విత్ 47.5 inches అండి. ఇప్పుడు క్లాత్ని మళ్ళీ 4 layers ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లేయర్స్గా కటింగ్ చేసుకోవాలి. టోటల్ లెంత్ 22.5 inches అండి. ఫస్ట్ లేయర్ 12.5 inches తీసుకోవాలండి. రిమైనింగ్ 10 inches 5 inchesగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ 2 5 inches లేయర్స్ని యాడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేయకూడదండి. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న జిప్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలండి. లెంత్ 25 ఇంచెస్, విత్ 4 ఇంచెస్ అండి. క్లాత్ని రివర్స్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఎనద థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి లేయర్ని పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఇంచెస్ లేయర్స్ని ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్గా, బ్యాక్ పార్ట్ 2 లేయర్స్గా కటింగ్ చేసుకున్నాం కదండి. ఆ 2 పార్ట్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ పై లేయర్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద లేయర్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ డౌన్ పార్ట్లో ఎంత విడ్త్ అయితే ఉంటుందో బాటమ్ పార్ట్
పైన కూడా అంత విట్టు వచ్చే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు కింద లేయర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పైన పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం క్రేప్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. లైనింగ్ క్లాత్ 1.5 మీటర్ని యూజ్ చేస్తున్నాను. క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కోసము. లెంత్ అనేది నేను కటింగ్ చేసుకోవట్లేదండి. క్లాత్ ఎంత ఉందో అంతే ఉంచుతున్నాను. తర్వాత ఫోల్డింగ్ చేసుకోవచ్చని. మీకు కరెక్ట్గా కావాలి అనుకుంటే మెయిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ తక్కువ తీసుకొని కటింగ్ చేసుకోవాలి లెంత్. లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వేస్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా అదే మెజర్మెంట్ యూజ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ రఫుల్స్ కోసము క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి 4 లేయర్స్గా. ఈ విధంగా టోటల్గా 16 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. కార్నర్లో మెజర్మెంట్ కోసం బాడీ పార్ట్ లెంత్ని మెజర్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కలిపి టోటల్ లెంత్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్ టోటల్ లెంత్ 21 ఇంచెస్ ఉందండి. ఇక్కడ సర్కిల్ కోసం ఫార్ములా మన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎలా తీసుకోవాలనేది. అదే ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ఆ ఫార్ములా ప్రకారం 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి కార్నర్ దగ్గర నుండి. ఫార్ములా వీడియో కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఇక్కడ కటింగ్ చేసుకున్నప్పుడు మార్క్ చేసుకున్న దానికన్నా 1/2 ఇంచు ముందుకే కటింగ్ చేసుకోవాలండి. జిగ్జాగు అండ్ స్టిచ్చింగ్ చేస్తాం కనుక కటింగ్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. 3 ఇంచెస్ ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్స్ని హాఫ్ సర్కిల్ ప్యాటర్న్లో పెట్టుకొని 1 ఇంచు 1 సైడు ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. తక్కువ ఉన్న పార్ట్ దగ్గర కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి లేయర్కి పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర ఈ రఫుల్ లేయర్స్ని ఎక్కడ పెట్టుకోవాలో మెజర్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. నెక్స్ట్ బాడీ డౌన్ పార్ట్లో 1 ఇంచు 1 ఇంచు 2 లేయర్స్గా మార్క్ చేసుకోవాలి. అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మెజర్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ డౌన్ పార్ట్లో కూడా మెజర్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కూడా సైడ్స్ 1.5 ఇంచెస్ ఖర్చు కోసం విడిచిపెట్టి డౌన్ పార్ట్లో 1 ఇంచ్ లేయర్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇదే విధంగా అనదర్ సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రఫుల్స్ని ఈ విధంగా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ప్లేస్లో వీడియోలో చూపిస్తున్నట్లుగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు 2 లేయర్స్గా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ విధంగా 2 లేయర్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ దగ్గర ఇంకొక లేయర్ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. స్ట్రైట్ క్లాత్ తీసుకొని మెజర్ చేసుకోవాలి. విత్ 12 ఇంచెస్ అండి. ఈ విధంగా సైడ్స్ కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలండి. లెంత్ 4.5 ఇంచెస్. క్లాత్ని ఈ విధంగా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో ఇలా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత పైన కింద జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న క్లాత్ని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న సైడు షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని సెంటర్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లేయర్స్ స్టిచ్ చేసుకున్న దగ్గర ఫ్రంట్ లేయర్ దగ్గర ఈ విధంగా వైట్ కలర్ లేస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర వైట్ కలర్ లేస్ లేదంటే క్లాత్ని పైపింగ్ చేసుకొనైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్స్లో ఈ విధంగా లేయర్స్ జరిగిపోకుండా ఉండడం కోసం స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా లోపల నుండి స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని మాత్రమే లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ కలిపి వేస్ట్ దగ్గర లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్ట్ దగ్గర మెయిన్ క్లాత్ని పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా లైనింగ్ క్లాత్ని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని లోపల నుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని లోపల నుండి ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నట్లు బాడీ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా బాడీ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్లో మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని సెపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా సెపరేట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకున్నాను కదండి. సో మెయిన్ క్లాత్ని మెజర్ చేసుకొని మెయిన్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తక్కువ ఉండే విధంగా మెజర్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ జిప్ దగ్గర పైన ఒక హుక్ కాజా పెట్టి స్టిచ్ చేసుకోవాలి.
ఇది బ్యాక్ పార్ట్ అండి. చూసారు కదండి 5 to 6 ఇయర్స్ బేబీకి రఫుల్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.